హలో అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో నేను వీడియోస్ చేసి కూడా 2-3 డేస్ అయిపోతుందనమాట. నేను ఆల్రెడీ కెమెరా స్టాండ్ తీసుకున్నాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట. ఎంత ప్రైస్ పడింది, ఎక్కడ తీసుకున్నాను, ఏంటి అనేది ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూసి ఆ వీడియో మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఫేస్ని చూస్తున్నట్టయితే నా పేరు రాధిక. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మాత్రం కొంచెం ఫుల్ వీడియో చూసి మీకు మంచిగా అనిపిస్తేనే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వైజాగ్లో అయితే 3-4 డేస్ నుంచి ఫుల్ రెయిన్ అనమాట. అదేంటో తెలీదు, అలా అని ఎండ మళ్ళీ 2 డేస్ 3 డేస్ ఫుల్ వర్షం పడింది కదా, 2 డేస్ నుంచి ఎండ రాదు, అలా అని చెప్పి వాన పడదు. అదొక మబ్బుగా ఉంటుంది. అసలు దారుణంగా ఉందన్నమాట. నాకైతే మాత్రం బట్టలే మెయిన్, బట్టలు పాపయ్య బట్టలు చాలా ఉంటాయి కదా, 2 డేస్కి ఒకసారి ఉతుకుతా. అలాంటిది అసలు బానబడిన 3 డేస్ అయితే అసలు ఉతకలేదు. నిన్న నిన్న ఉతికాను అనమాట బట్టలు. అవేమో బయట ఆరేసాము, ఇంకా ఆరలేదు. 2 డేస్ అవుతున్నా కానీ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా వైజాగ్ వచ్చాక ఇలా ఉండటం, వర్షం ఎక్కువ పడటం. మరీ ఇంత వర్షం అయినా కూడా అసలు తట్టుకోలేము. సో మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయో లేదో కామెంట్ చేసి చెప్పండి. పని అంతా అయిపోయింది అనమాట, ఇంకా రిలాక్స్ అవ్వటం ఇప్పుడు. నేనేంటంటే పని చేస్తూ వీడియోస్ కూడా అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను. ఇలా ఎలా అయినా కెమెరా ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికాను, అక్కడ ఏదో పని చేస్తూ ఏదేదో చెప్పడం ఏదోలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందుకే కొన్ని ఎప్పుడైనా చెప్పాలి నాకు నచ్చింది అనుకున్నప్పుడు కంపల్సరీగా కెమెరా ఎదురుకొచ్చే మాట్లాడతాను. కెమెరా ఎదురే నేను ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాను. వంట చేస్తూను లేకపోతే ఇంకోటి చేస్తూను అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేస్తాం కానీ, ఎందుకంటే మనమేమంత పెద్ద కుకింగ్ ఆర్టిస్ట్ కూడా కాదు కదా. సో అందుకు నేను నార్మల్గానే వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చూసేయండి. అండ్ నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. ఎవరైనా సరే 8 వసంతాలు మూవీ చూసారా? అసలు మూవీ చాలా బాగుంది నిజం చెప్పాలంటే. ఇది ఒక బుక్లా రాసినా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. అందులో హీరోయిన్ కానీ, అసలు హీరోయిన్ అయితే నీళ్ళు అబ్బా, అసలు ఎలా చేసిందంటే క్యారెక్టర్ చంపేసింది అసలు. ఆ అమ్మాయి కోసమే ఆ క్యారెక్టర్ పుట్టిందేమో అన్నట్టు చేసింది క్యారెక్టరు. ఒక అమ్మాయి ఎలా ఉండాలి, అసలు ఎలాంటి డ్రెస్సింగ్లో ఉండాలి, ఇప్పుడు చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే సక్సెస్ అయినా అబ్బో అసలు అసలు మనం చెప్పలేము. ఆ అమ్మాయి ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి అలా ఎంత బాగా చూపించారు. మేబీ నేను కూడా అంతా మంచిగా ఉంటే మా పాపను కూడా అలాగే పెంచాలనిపించింది. ఎందుకు అని అంటున్నానంటే ఒక అమ్మాయి స్లీవ్లెస్ వేసుకుందా, ఇంకోలా వేసుకుందా, స్లీవ్లెస్ ఎలాంటి డ్రెస్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఎందులో వల్గారిటీ కనిపించకూడదు. ఆ సినిమాలో సేమ్ అదే జరిగిందనమాట. ఒక 10 మంది అబ్బాయిలు ఆ అమ్మాయిని రేప్ చేయడానికి ట్రై చేసినా సరే తనని తను ఎలా కాపాడుకోవాలి ఆ మూవీలో చూపించారు. ఎట్ ద సేమ్ టైం ఒక అమ్మాయి బ్రేకప్ అయినా, ఇంకోటి ఎవరైనా చీట్ చేసినా, చనిపోవటాలు ఇలాంటివి కాకుండా లైఫ్లో ధైర్యంగా మూవ్ ఆన్ అవ్వాలి. అది నో డౌట్ అనమాట. ఇవాళ ఎవరైనా మోసం చేస్తున్నారు, అమ్మాయి మోసం చేస్తుంది, అబ్బాయి మోసం చేస్తుంది. అమ్మాయిలు తక్కువ కాదు, అబ్బాయిలు తక్కువ కాదు, ఇద్దరు తక్కువ కాదు. కాబట్టి ఎలా మూవ్ ఆన్ అవ్వాలో, ఎంత స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వాలో ఆ అమ్మాయి చూపించింది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక చెడు జరిగింది అంటే ఒక మంచి మన కోసం కంపల్సరీగా ఎదురు చూస్తూనే ఉంటుంది. అందులో ఎలాంటి డౌటు లేదనమాట. అది మన లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ జరుగుతూనే ఉంటాయి. చెడు జరిగిన తర్వాత కొన్ని ఇయర్స్ టైం పట్టినా సరే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ మూవీలో ఫస్ట్ హాఫ్లో హీరో అయితే అబ్బా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాడు. ఆ అబ్బాయి మాత్రం ఎవరో మనకు తెలియదు. మేబీ 26 ఇయర్స్ ఉంటాయేమో, లేకపోతే 25 ఇయర్స్ ఉంటాయేమో, అంత కూడా ఉంటాయో ఉండవు మనకైతే తెలియదు. ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు అనమాట. ఆ హీరో ఏదో పేరు కూడా మనకు అంత తెలియదు, హీరోయిన్ మాత్రమే తెలుసు. హీరోయిన్ కూడా ఆ మూవీ చేశారు కదా, తను గుర్తు రావట్లేదు అబ్బా, పేర్లు సడన్గా గుర్తు రావాలంటే అసలు గుర్తు రావు. సో తను కూడా చాలా బాగా చేశాడు. సెకండ్ హాఫ్లో హీరో వచ్చేసి నాకు ఎంతో విలన్లా అనిపించారు. సీరియల్లో విలన్స్ ఉంటారు కదా, సేమ్ అలానే అనిపించారు. సినిమాలో విలన్ కూడా కాదు, సీరియల్లో విలన్లా అనిపించారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లో బడ్జెట్ మూవీస్ అంటే ఎవరైనా అంతే ఉంటారు. హీరోలు అంటే ఓ బాడీ బిల్డింగ్లు చేసేసి అలానే ఉండాలని లేదులేండి. సెకండ్ పార్ట్లో వచ్చిన హీరో కూడా బాగా చేశారనమాట. సినిమాలో నేను బాగా నచ్చింది ఏంటి అని అంటే, ఒక తల్లి కోసం పిల్లలు ఏదైనా సాక్రిఫైస్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఆ పిల్లల కోసం ఆ తల్లి తన ఒపీనియన్స్ని అన్నిటిని మార్చుకొని వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేయటం, ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. నేను ఆ సినిమా చూసినప్పుడు, ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఏదో షార్ట్లోనో వీడియోలోనో చూశాను. ఒకళ్ళు అడుగుతారనమాట, ఎవరంటే
మీడియా పర్సన్ ఎవరో ఒకళ్ళు అడుగుతారు, ఒక జర్నలిస్ట్ ఏదో మీట్లో జరుగుతూ ఉంటాయి కదా, జర్నలిస్ట్తో ఇప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఆ మీట్లో అడుగుతారు, మీరు కాశీ లాంటి ఒక ప్రదేశంలో ఒక బ్రాహ్మణుడు ఒక ముస్లిం రేప్ చేయటం చూపిస్తారు, ఆ సీన్ అసలు ఎలా పెట్టగలిగారు అది ఇదని చెప్పి. తను అది చూశాడు కానీ అంత పెద్ద జర్నలిస్ట్ ఏజ్డ్ కూడా, తను అక్కడ చూడాల్సింది ఒకటే, అంత 10 మంది అబ్బాయిల్లో కూడా ఆ అమ్మాయి తనని తను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంది అని చెప్పి చూపించారు. ఇప్పుడు కాశీ లాంటి వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరైనా ఎక్కువ బ్రాహ్మిన్సే ఉంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ఇప్పుడు ముస్లిమ్స్ లా కాకుండా కూడా ఉన్నారు, తను మేబీ చూడలేదు, ముస్లిం ఉన్నారు, బ్రాహ్మణ్ ఉన్నారు, అలాగే ముస్లిం వేషంలో లేకుండా వేరే క్యారెక్టర్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వేరే క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఉండే ఉండొచ్చు. అందరూ ముస్లిమ్సే లేరు, అందరూ క్యాప్స్ పెట్టుకొని ఏం లేరు, అందరూ జంజం వేసుకొని ఏం లేరు, ఒకళ్ళు మాత్రమే జంజం వేసుకొని ఉన్నారు, బ్రాహ్మణ్. అండ్ ఒక 3-4 మెంబర్స్ ఏమో ముస్లిమ్స్ కనిపించారు, ఇంకో 3-4 మెంబర్స్ అసలు నార్మల్ నార్మల్ పీపుల్, నార్మల్ క్యాస్ట్ వాళ్ళు అనమాట. సో ఇక్కడ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, రేప్ అనేది ఎవరైనా చేస్తున్నారు ఈ రోజుల్లో, అందులో ఎలాంటి డౌట్ లేదు. దానికి క్యాస్ట్కి గుడిలో చేస్తున్నారా మనం ఉమ్, కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మీరు విన్నారో లేదో, ఒక పాపను ఏమో ఏదో టెంపుల్లో రేప్ చేశారన్నట్టుగా విన్నాను నేను. ఆ, అది నిజమో కాదో నాకు తెలియదు, నేను విన్నాను. టెంపుల్ దగ్గర ఎన్ని డేసో అసలు అది చాలా పెద్ద కేసు అయింది కూడా. వాళ్ళని ఏం చేశారో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను న్యూస్ అంతగా ఫాలో అవ్వను కాబట్టి. ఇక్కడ క్యాస్ట్ ఎవరు ఏంటి అనేది కాదు, ఒక అమ్మాయి మీద చెయ్యి వేయటానికి ట్రై చేస్తే ఎవడైనా సరే వాడిని ఆ అమ్మాయి ఎలా కొట్టాలనేది ఆ సినిమాలో చూపించారు తెలుసా. దుక్కు దుక్కు కొట్టింది ఆ అమ్మాయి అయితే మాత్రం, అసలు ఆ క్లిప్ నేను ఆ రేప్ సీన్ జరిగేటప్పుడు నాకు అది గుర్తొచ్చింది. మేబీ ముందే చూసినట్టున్నా ఈ ఇంటర్వ్యూ అనేది మూవీకి వెళ్ళే ముందే చూసినట్టున్నా, మూవీకి వెళ్ళబోయే ముందే చూసినట్టున్నా. ఆ రేప్ సీన్ ఎలా పెట్టారు ఏంటి అని అంటే, నేను ఆ సీన్ వచ్చినప్పుడు తలదించేసుకున్నాను అనమాట. కానీ ఒక్కసారిగా తను కొడతంటే ఉంది, పెద్ద పీక్స్కి వెళ్ళిపోయింది. కాకపోతే ఏంటంటే థియేటర్లో ఎవరు లేరు, వచ్చి కూడా 3-4 డేస్ పైన అవుతుంది కదా, పెద్దగా ఎవరు లేరనమాట. 2 డేస్ బ్యాక్ వెళ్ళాము మేము, మొన్న వెళ్ళాం అనుకుంటా, నిన్న కూడా కాదు, మొన్న వెళ్ళాము. 8 వసంతాలు మూవీ చాలా బాగుంది. అండ్ సినిమా ఒక ఎత్తు అయితే, సినిమాలో కామెడీ ఏంటో తెలుసా, నీ వెంట పడాలంటే సామాన్లు బాగుండాలా అంటే అసలు డైలాగు ఎవరో ఒక అతను అన్నాడు అనమాట, అసలు పిచ్చి పీక్స్ ఎక్కడో స్టార్టింగ్ లో ఉన్నాడు అసలు పెద్దగా, నీ వెంట పడాలంటే సామాన్లు బాగుండాలా అంటే అన్నాడు. అసలు ఈ సామాన్లు కూడా ఏంటో ఏమో కానీ అసలు నాకైతే తెగ నవ్వు వచ్చింది. అసలు ఇన్స్టాగ్రామ్ లో రీల్ గుర్తు పెట్టుకొని థియేటర్ లో అన్నాడంటే అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎవరు లేరు లేండి పెద్దగా, ఎక్కడో ఫ్రంట్ లో ఒక ఇద్దరు, బ్యాక్ లో ఒక ఇద్దరు, మధ్య మిడిల్ లో ఒక ఇద్దరు, మొత్తం మీద ఒక 10 మంది ఉన్నారేమో థియేటర్ మొత్తం మీద కూడా, అంతే, అంతకు మించి కూడా లేరనమాట. సో అది నిజంగా ఒక బుక్ రాసినా కూడా అది సక్సెస్ అవుతుంది. ఒక అమ్మాయి ఎంత డెడికేషన్ గా చేయగలదు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, హీరోయిన్ చెప్పేది ఏంటి అని అంటే, ఒక అమ్మాయి అందంగా ఉంది, ఆ బట్టల్లో అందంగా ఉంది, ఈ బట్టల్లో అందంగా ఉంది, లేదా ఆ అమ్మాయి అందంగా ఉంది, సో ఇలాంటివి కాకుండా అమ్మాయి క్వాలిటీస్ ఏదైతే, నువ్వు బాగా చదువుతావు, నీలో నీలో చదివే టాలెంట్ ఉంది, లేదు నీలో ఇంకో టాలెంట్ ఉంది, కుకింగ్ టాలెంట్ ఉంది, నువ్వు బుక్ రాస్తే చాలా అందంగా రాస్తావు, నువ్వు కుకింగ్ చేస్తే చాలా అందంగా చేస్తావు, సో ఇలాంటివి చెప్తే చాలా బాగుంటది అని చెప్పింది. నిజంగా ఏ అమ్మాయికైనా కావాల్సింది ఇదే అనమాట. అంతేగాని అందం ఏముంది, అందం మనసుతో ముడిపడింది, మనసు అందంగా ఉంటే ఖచ్చితంగా ఎవరైనా సరే అందంగా ఉన్నట్టు, అందులో డౌట్ లేదు. తెలుపు నలుపు ఇవన్నీ ట్రాష్ అనమాట. కొన్ని డేస్ ఉండొచ్చు, కొన్ని డేస్ పోవచ్చు. ఏమో తెల్లగా ఉన్న అమ్మాయికి మిడిల్లో ఏదైనా జరగచ్చు, అందులో జరిగి స్కిన్ బ్లాక్ అవ్వచ్చు, లేకపోతే బ్లాక్గా ఉన్న అమ్మాయిలు కూడా చాలా మంది ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారు కదా. అందులో డౌట్ ఏం లేదనమాట. కాకపోతే ఏంటి అని అంటే, అందం అనేది ఒక ఫేస్కి సంబంధించిందో, లేకపోతే ఒక బాడీకి సంబంధించిందో, ఒక షేప్కి సంబంధించిందో కాకుండా ప్రతి పనిలో అందంగా కనిపిస్తే అప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా అందంగా ఉన్నట్టే అనమాట. తను ఎలా ఉన్నా సరే ఆమ్, అందంగా ఉన్నట్టే, అందులో ఎలాంటి డౌట్ లేదనమాట. నిజంగా సినిమా చూసాకైతే ఆ, నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక అమ్మాయి ఇంత మంచి క్యారెక్టర్ చేయటం, ఎట్ ద సేమ్ టైం ఎటువంటి వల్గారిటీ లేకుండా అసలు శారీ కట్టినా కూడా ఎంత బాగా కట్టిందో అనిపించింది నాకైతే మాత్రం. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి, ఆ సినిమాలో తను కరాటే నేర్చుకుంటది కదా, బ్లాక్ బెల్ట్ కోసం ట్రైనింగ్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ మాస్టర్ చనిపోతే తన గోల్డ్ చైన్ తీసి ఇచ్చేసి, నాకు అస్థికలు పట్టుకొని నాకు ఇదే బంగారం, ఆ, అది నా అది నా ముందు పిచ్చిదేను, అండ్ అది బూడిదతో సమానం, దానికి ఎంత వస్తే అంత పెట్టేసేయండి పిల్లలకి ఫుడ్ అని కూడా చెప్తుంది. అట్ ద సేమ్ టైం మా గురువు గారికి నేనే తలకొరువు పెడతానని చెప్తుంది. ఆ ఊటీలో ఇక్కడ ఇలా జరగటానికి లేదు, ఇక్కడికి రాకూడదు, అమ్మాయిలు పెట్టకూడదు అంటారు, కానీ ఆ అమ్మాయి పెట్టిందనమాట. బయట కూడా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు తలకొరువులు పెడుతున్నారు, అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. అమ్మాయి పెట్టొచ్చు, అబ్బాయి పెట్టకూడదు, ఇవన్నీ వెనకటి రోజులు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తండ్రికి
ఎవరికైనా సరే అసలు తలకొరివి పెట్టడం చాలా మంచిది తెలుసా? చాలా పుణ్యం గూడా. ఏంటంటే ఒకప్పుడేమో తెలీదు గానీ, ఒకప్పుడైనా సరే పెట్టేవాళ్ళు. ఇప్పుడు కాశీ వెళ్తాం, చనిపోతాం. అక్కడ కట్టెల మీద దహనం చేస్తారు తెలుసా? ఎవరెవరో పెడతా ఉంటారు. పెడితే మంచిదే, అందులో ఎలాంటి డౌటు లేదు. అండ్ కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి సీన్ తీశారు. మీరసలు అలా ఎలా తీశారు అనంటారు. సినిమా ఫస్ట్ మీరెళ్లి తీయండబ్బా! అర్థమవుతది. ఎవరైనా సరే అడిగేవాళ్ళు, రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది బ్యాడ్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు గదా! అలాంటప్పుడు కూడా నాకంతగా నచ్చదనమాట. ఏంటి ఇలాంటి బ్యాడ్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు. మనం తీస్తే మనకు తెలుస్తది. ఏదన్నా ఒక పని చేస్తే మనకు తెలుస్తది. అందులో ఎంత కష్టం ఉందా, ఏంటి అని చెప్పేసి. ఏదో మనం రూ. 200 పెట్టి టికెట్ కొన్నాం కదా అని చెప్పి గబక్కన నిందలేసేయటం కూడా అంత కరెక్ట్ కాదేమో. సో, మీరేమంటారో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఆ మూవీ చూస్తే మాత్రం కంపల్సరీగా మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ వేయండి. నా వీడియో కదా, సినిమాకి లైక్ ఏసుకోండి చాలు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నా వీడియో నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని, నేను చెప్పింది ఎలా ఉంది, ఏంటి అనేది మాటలు కామెంట్ చేసి చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.